రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థులు రేణుకా చౌదరి అండ్ అనిల్ కుమార్ యాదవ్. సో భారాస తరపున వద్దిరాజు రవిచంద్ర. ఇక్కడ చూస్తే బీఆర్ఎస్ వద్దిరాజు రవిచంద్ర ఆల్రెడీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. ఆయనకు రెన్యువల్ చేసే ప్రయత్నం అయితే చేసింది మరోసారి. సో ఇక అదేవిధంగా ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా ఎన్నికలకు ముందే ఈ హడావుడి మొదలైంది, రాజ్యసభ ఎన్నికల హడావుడి. అండ్ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో అండ్ ఏపీలో కూడా అదే స్థాయిలో ఉంది. ఏపీలో మాత్రం చంద్రబాబు నాయుడు డెసిషన్ తీసుకున్నారు. తనకి సరైన బలం లేకపోని కారణంగా ఈరోజు నేను రాజ్యసభకి నామినేట్ అభ్యర్థులను పెట్టట్లేదంటూ కూడా ఆయన కీలక డెసిషన్ తీసుకున్నారు. తెలంగాణలో చూసినట్లయితే రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థులు రేణుకా చౌదరి అండ్ అనిల్ కుమార్ యాదవ్. సో ఒక టిపికల్ సిచ్యువేషన్ ఇది. అటు సోనియా గాంధీ జైపూర్ నుంచి రాజ్యసభకు నామినేషన్ చేసిన పరిస్థితి అయితే ఉంది. నిన్న జైపూర్ నుంచి ఆమె రాజ్యసభకి ఎన్నిక కూడా అవుతూ ఉన్నారు. ఇక మరోవైపు చూస్తే తెలంగాణ నుంచి ప్రత్యేకించి ఖమ్మం నుంచి రేణుకా చౌదరికి రాజ్యసభ ఆఫర్ చేయడం జరిగింది. ఇప్పటికి 2 సార్లు ఆమె టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యురాలు అయి ఉన్నారు. అండ్ దెన్ అదేవిధంగా కాంగ్రెస్ నుంచి ఇప్పటితో 2వ సారి, అంటే మొత్తం 4 సార్లు ఆమె రాజ్యసభకు నామినేట్ అయ్యి ఉన్నారు. అదేవిధంగా ఎంపీగా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిన సందర్భం ఉంది. కేంద్ర మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం ఉంది. అసలు యాక్చువల్గా ఖమ్మం సీటు, ఎంపీ సీటు రేణుకాకు వస్తుందా రాదా అనే అంశానికి సంబంధించి కొంత కన్ఫ్యూజన్ అయితే ఉంది కాంగ్రెస్లో. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కూడా, అటువైపు నుంచి చూసినట్లయితే ఖమ్మం మొన్న కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసే ప్రయత్నం అయితే చేసింది మొన్నటి ఎన్నికల్లో. సో ఆ సందర్భంలో ఈ రోజున బట్టి అక్కడి నుంచి మంత్రిగా ఉన్నారు. బట్టి తన భార్య నందినికి ఖమ్మం టికెట్ అడుగుతున్నారు. ఆమె అక్కడ లోకల్గా కూడా ప్రచారం చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉన్నారు. మరోవైపు తుమ్మల నాగేశ్వరరావు కూడా మంత్రి అయి ఉన్నారు సామాజిక వర్గ సమీకరణాల్లో. తుమ్మలు కూడా తన కొడుకు టికెట్ ఇవ్వాలంటూ కూడా ఆయన ఎప్పటి నుంచో అక్కడ డిమాండ్ చేస్తూ వస్తున్నారు, ఎంపీ టికెట్. మరోవైపు చూసినట్లయితే ఇక వేరే పొంగులేటి కూడా తన బ్రదర్కి టికెట్ ఇవ్వాలని కూడా ఎప్పటి నుంచో ఒక డిమాండ్ అయితే ఉంది. వాళ్ళు ముగ్గురు ఆ స్థాయిలో ఖమ్మం టికెట్ మీద ఫోకస్ పెట్టారు. బట్ ఖమ్మం తనకు అంచుకోట, ఖమ్మం టికెట్ తనకే కావాలంటూ రేణుకా చౌదరి ఎప్పటి నుంచో ఆ డిమాండ్ చేస్తూ ఉన్నారు. దానికి ఆమె అర్హురాలు కూడా. అయితే ఇదే స్థాయిలో వీళ్ళు ముగ్గురు కూడా ఖమ్మం టికెట్ కోసం పోటీ పడుతున్న తీరుతో సోనియా గాంధీ వస్తే వెల్కమ్ చేస్తాను, సోనియా గాంధీ తప్ప ఎవరైనా సరే తనకు ఆ టికెట్ ఇవ్వాల్సిందే అంటూ కూడా రేణుకా చౌదరి గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తూ ఉన్నారు. ఇలాంటి ఒక క్రూషియల్ పీరియడ్ మధ్య ఖమ్మం పార్లమెంట్ సీటు అనేది నిజంగా కాంగ్రెస్లో ఒక హాట్ సీట్గా మారింది. ఎందుకంటే ఖమ్మంలో మొన్న వచ్చిన ఎమ్మెల్యేల సంఖ్య దృష్ట్యా కావచ్చు, మిగతా సామాజిక వర్గ సమీకరణాల్లో కావచ్చు, ఈ సీటు ఎవరిని వరిస్తుందా అన్న అంచనాలు కానీ అని ఒక కన్ఫ్యూజన్ కూడా ఉంది కాంగ్రెస్లో. ఇటీవలే భట్టీని తీసుకువెళ్ళి మరి రేవంత్ రెడ్డి సోనియా గాంధీని ఖమ్మం నుంచి పోటీ చేయాలని కూడా కోరిన సందర్భాలు ఉన్నాయి. అందుకే ఈ కన్ఫ్యూజన్కు చాలా స్ట్రాటజిక్గా కాంగ్రెస్ చెక్ పెట్టే ప్రయత్నం చేసింది. సో అటు రేణుకా చౌదరిని రాజ్యసభకు నామినేట్ చేస్తూ ప్రత్యక్ష ఎన్నికల్లో రేపు ఎంపీ టికెట్ను వేరే వాళ్ళకి ఆఫర్ చేయబోతున్నాం అనే ఒక ఇండికేషన్ అయితే ఇచ్చినట్లయింది. అదే సమయంలో అనిల్ కుమార్ యాదవ్ కూడా ఇచ్చున్నారు. ఏదైతే అంజన్ కుమార్ యాదవ్ కొడుకు అనిల్ కుమార్ యాదవ్కు, అదేవిధంగా సామాజిక వర్గ సమీకరణాల్లో భాగంగా అనిల్ కుమార్ యాదవ్ ఒక బీసీ వర్గానికి ఇవ్వడం ద్వారా అది ఒక సామాజిక వర్గ సమీకరణాల్లో ఆయన ఫిట్ అయ్యారని అనుకోవాలి. ఇక బారాసా నుంచి అంటే ఏదైతే కేసీఆర్ మాత్రం వద్దిరాజు రామచంద్రకే మరోసారి రెన్యువల్ చేసే ప్రయత్నం చేశారు. ఓవరాల్గా చూస్తే అటు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా కావచ్చు, పరోక్ష ఎన్నికలు అంటే రాజ్యసభ ద్వారా కావచ్చు, రేణుకా చౌదరి ఇప్పటికీ 6 సార్లు పార్లమెంట్ని రిప్రజెంట్ చేశారు. అదే అంశాన్ని ఈరోజు ఈనాడు హైలైట్ చేసింది.